ఒకానొక గ్రామంలో రాము అనే కుమ్మరి ఉండేవాడు. అతను చాలా కష్టపడి మట్టి పాత్రలు తయారుచేసేవాడు. కాని అతను ఎంత ప్రయత్నించినా కొన్ని పాత్రలు సరిగ్గా వచ్చేవి కావు. దీంతో అతను తరచుగా నిరాశ చెందుతూ ఉండేవాడు. ఒకరోజు రాము తన గురువు దగ్గరకు వెళ్ళి, గురువుగారు, నేను ఎంత ప్రయత్నించినా కొన్నిసార్లు విఫలమవుతున్నాను. అసలు విజయానికి రహస్యమేమిటి అని అడిగాడు. గురువు నవ్వి రామును ఒక పెద్ద బండరాయి దగ్గరకు తీసుకెళ్లారు. రాము, ఈ రోజంతా ఈ రాయిని నీ శక్తినంతా ఉపయోగించి నెట్టు అని చెప్పారు. రాము గురువు మాటమీద నమ్మకంతో రోజంతా ఆ రాయిని నెట్టాడు. సాయంత్రానికి అతను పూర్తిగా అలసిపోయాడు. కాని రాయి మాత్రం అంగుళం కూడా కదలలేదు. రాము నిరాశగా, గురువుగారు, నేను రోజంతా కష్టపడ్డాను, కాని రాయి కదలలేదు. నా ప్రయత్నం వృధా అయ్యింది అన్నాడు. అప్పుడు గురువు ఇలా అన్నారు, రాము, రాయి కదలలేదని నువ్వు అనుకుంటున్నావు. కాని ఒక్కసారి నీ చేతులను, భుజాలను చూసుకో. రోజంతా నువ్వు చేసిన ప్రయత్నం వల్ల నీ కండరాలు ఎంత దృఢంగా మారాయో గమనించు. నీ ప్రయత్నం వృధా కాలేదు, అది నిన్ను బలవంతుడిని చేసింది. మనం ఏదైనా పనిచేసినప్పుడు వెంటనే ఫలితం కనిపించకపోవచ్చు. కాని మనం చేసే ప్రతి ప్రయత్నం మనల్ని మానసికంగా లేదా శారీరకంగా అభివృద్ధి చేస్తుంది. ఓటమి అనేది ముగింపు కాదు, అది విజయానికి పునాది వంటిది. నిరంతర కృషి, పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమే.